బలం తక్కువ ఉండి యుద్ధంలో గెలవాలని పట్టుబట్టడం వీరుడి లక్షణం. కానీ ఓడిపోతామని తెలిసి కూడా ఎత్తుగడలు లేకుండా గెలుస్తామని ఏతు ఎప్పుడు మూర్ఖుల లక్షణం. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ల గట్లనే చేసిందని అంటున్నారు చాలా మంది. మరి లేకుంటేంది, బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే సర్కార్ ఇచ్చిన రిజర్వేషన్ల మీద విచారణ చెయ్యాలి, ఎన్నికల నోటిఫికేషన్ ఆపుంది అని ఆర్డర్ వేసింది అన్నట్టు. విచారణ జరపాలని హైకోర్టు చెప్పినాక రేవంత్ రెడ్డి సర్కారు సుప్రీంకోర్టుకు పోయింది. 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, మాకు ఎసోంటి అడ్డంకులు లేవని తీర్పు ఇయ్యండ్రని స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దానికి సుప్రీంకోర్టు కొలిమిల పెట్టిన కొరకాసును తీసి ఈపుల సురుకాంటి ఇచ్చినంత పనిచేసింది. హైకోర్టుల కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఎట్లా వస్తారు? ఇదే కేసు మీద ఎన్నికల నోటిఫికేషన్ కు స్టే ఇవ్వని సర్కార్ మీద పోరాటానికి దిగిన వాళ్ళకు ఏం చెప్పినామో అప్పుడే మర్చిపోయినరా? వాళ్ళకో తీరుగా మీకో తీరుగా చెప్తుంది సుప్రీంకోర్టు అనుకున్నారా? సమన్యాయం పాటించమని ఎట్లా అనుకున్నారు? స్పెషల్ లీవ్ పిటిషన్ లేదు, ఏం లేదు, నలుగురిని అన్నట్టు సుత్తితోని నెత్తి మీద పడపడేసినట్టు చేసింది సుప్రీంకోర్టు. మీరు ఎన్నికలు పెట్టాలని అంత ఆతృత ఉంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఓట్లు పెట్టుండ్రి, అంతేగాని హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టులో విచారించమని అడగొద్దని ఎలగొట్టింది కాంగ్రెస్ సర్కారు. పాపం ఏం ముఖం మలమల మలమల మాడిపోయింది కావచ్చు సుప్రీంకోర్టు చెప్పింది తిన్నాక సర్కార్లు ఉన్నోళ్లకు. ఏందో ఏమో కానీ బీసీల రిజర్వేషన్లు కలిసి వస్తాయి కావచ్చు అనుకొని కాంగ్రెస్ పార్టీ నెత్తికెత్తుకుంటే కోర్టులో ఆ నెత్తికి సందు లేకుండా బొడుసులు వచ్చేటట్టు సుత్త దెబ్బలు కొడుతున్నది. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ సర్కార్ పంతనం ఎటూ అర్థమైతలే. కాంగ్రెస్ సర్కార్లా ఇప్పుడు కొండంత పంచాయతీ నడుస్తున్నది. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ వసూళ్ల దందాలు చేస్తున్నాడని గన్ను చూపెట్టి బెదిరిస్తున్నాడని కేసు పెడితే పోలీసులు మఫ్టీలో హైదరాబాద్ లో ఉన్న కొండా సురేఖ ఇంటికి పోయినరు. అప్పుడు అక్కడున్న మంత్రి కొండా సురేఖ బిడ్డే కొండా సుష్మిత మాట్లాడింది కదా, అంటే ఒక్కొక్క మాట షమక్ షమక్ మని మెరిచినాయి. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పంటే చెప్పట్లేదు కదా. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు, సరే ఉన్నాడు. ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ లేకుండా ఆయన మఫ్టీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? అంతే కదా, అరెస్ట్ చేసేదానికి వచ్చిన పోలీసులు వారెంట్ తీసుకొని పోవాలి. అది లేకుంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు? మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా టార్గెట్ చేసేదానికి అన్నట్టు విలేకరులు అడిగితే మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు పేరుకు మాత్రమే బీసీలకు న్యాయం చేస్తా అంటున్నారు, బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు. కానీ అదే బీసీ అయిన కొండా సురేఖ మీద దాడి. అంతేకాదు, కొండా మురళిని ఎట్లనో ఓ తీరుగా తిప్పల పెట్టాలి, లోపటేయించాలి అనే కుట్రలు జరుగుతున్నాయట వెనకమార్లా. భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు పెట్టిండని చెప్పిండట. నిజమేనా అని ఫోన్ చేస్తే లేదు, అట్లాంటి కేసు నేను ఏం పెట్టలేదని చెప్పిండట మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి దీని వెనక కుట్రలు చేసేది ఎవరని అడిగితే ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు. మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి కడమ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారట. వీళ్ళంతా ఒక ఎత్తు, మన సీఎం రేవంత్ రెడ్డి ఇంకో ఎత్తు అన్నట్టు రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోవద్దు అన్నట్టు చెప్పింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు గన్మెన్లు ఎందుకు అని గట్టిగా అడిగింది. కొండా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదాకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేస్తున్నారు. కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? కొండా కుటుంబాన్ని అనగదొక్కాలి అనే కుట్రలు ఎక్కడ మొదలై ఎక్కడ వరకు సాగినాయి అనేది కూడా చెప్పింది. సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు, రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు.
సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. సుమంత్ కు పిస్తోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చిండ్రు? దానికి ఏదో లాజిక్లు మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇచ్చినట్టే కదా అని అంటున్నది. సీఎం మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తోల్. జరిగింది రోహిన్ రెడ్డి ఇంట్లోనేనా డిస్కషన్ అంతా? ఆఫీస్ లో అండి. ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన నీలోఫర్ బ్యాక్ సైడ్, కార్యాలయం నీలోఫర్ బ్యాక్ సైడ్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తలు? సీఎం ఇచ్చిండా పిస్తలు? అంతే, సీఎం ఇచ్చిండు. రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి. సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు ఇట్లా లాజిక్లు మాట్లాడే కాదు, మా కొండ కుటుంబానికి ఏమన్నా కావాలి, చీమె కాలు ఇరిగినంత హాని ఏమన్నా జరగాలి, నేను మాత్రం ఊకునేదాన్ని కాదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేముల నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. ఇంత సీన్ చేసిన సర్కారు కొండా సురేఖను మంత్రి పదవులు ఉంచుతుందా? ఒకవేళ ఉంచాలనుకున్న కొండా సుష్మిత మాటలు మనసు గుచ్చినట్టయి తీసేయాలనే నిర్ణయానికి వస్తారా? ఇటు ప్రతిపక్షాలు సుష్మిత చెప్పిన మాటలు యాద్ చేసి సర్కారు మీద సవారీ చేస్తుందా? తర్వాత ఏం జరుగుతుందనే ముందే చూడాలి.